ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రొవోక్ ఐటీ సొల్యూషన్స్ రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఇప్పుడు చూసుకుంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ప్రజెంట్ బీటెక్ చేసే వాళ్ళు చాలా మంది సిఎస్సి ఏఐ తీసుకుంటున్నారు. మరి కొన్ని న్యూసెస్ అయితే మనం చూస్తున్నాం. లాస్ట్ 6 months బ్యాక్ నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ తీసుకుని చాలామంది ఐటీ జాబ్స్ పోతున్నాయి వాళ్ళని. ఎందుకంటే ఏఐ వల్ల, దానివల్ల కూడా చాలా జాబ్స్ లేఅవుట్ చేసేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఏఐ కూడా జాబ్స్ ఉండవని కూడా చెప్తున్నారు ఆ కోర్స్కి కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీటెక్ ఈ తీసుకొని చేసే వాళ్ళు పిల్లలకైతే కొంతమంది కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది బాగానే. మరి అలాంటి స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? సో బేసిక్గా ఏమైపోయిందంటే, ఒక 5 years బ్యాక్ సిచ్యువేషన్ వేరే ఉండే. మనకి ఏ కోర్స్ తీసుకోవాలి అని బీటెక్లో డిసైడేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే బీటెక్స్లో డిగ్రీస్లో కూడా మిమ్మల్ని ఫోర్స్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిలబస్ వచ్చేసి అలానే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి, లేదా మీ సైబర్ సెక్యూరిటీ వైపు చూజ్ చేసుకోవడము, లేకపోతే ఇంకొక వైపు లైక్ డేటా సైన్స్ వైపు చూజ్ చేసుకోవడం అనేది ముందే సిలబస్ డిజైన్ చేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి స్టూడెంట్కి ఏం ఛాన్స్ లేదు. ఓకే, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి. వాళ్ళకి నచ్చిన ఏరియాస్లో ముందే ఎన్రోల్ అయ్యేటప్పుడు, లేకపోతే విత్ ఇన్ ద బీటెక్ టైం పీరియడ్లోనే వాళ్ళు చూజ్ చేసేసుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని నేను చెప్పడానికైతే ప్రిడిక్టివ్ చేయలేను. బట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఏఐ వచ్చేసి మన మీద పడేది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నారండి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే బేసిక్గా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక టెంట్ హౌస్. అంటే మనం టెంట్ హౌస్ అంటే టెంట్ హౌస్లోకి వెళ్ళి మనకి ఏమేమి వస్తువులు కావాలో మనం రెంటల్గా తెచ్చుకుంటాం. ఓకేనా, వాడుకొని అయిపోయిన తర్వాత డబ్బులు కడతాం. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంతే కూడా అంతే. కొంతమంది లైక్ అమెజాన్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళ సర్వీసెస్ని, ఐటీలో ఉపయోగపడే సర్వీసెస్ని రెంటల్ కింద ఇస్తారు. ఒక చోట పెట్టేసి అక్కడి నుంచి రెంటల్ కింద, వర్చువల్ కింద వాడుకోమని చెప్తారు. మనం వాడిన దాన్ని బట్టి డబ్బులు కడతాం. ఎందుకంటే మొత్తం ఇన్వెస్ట్ చేసి దివాలా తీసే కంటే కూడా ఇలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మంచి ఆప్షన్ వచ్చింది. ఇది 2006లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత? 2024. ఆల్మోస్ట్ 15 to 20 years. ఓకే, అంటే అంత మిరాకిల్ చూపించిన క్లౌడ్ కంప్యూటింగే ఇప్పుడు ప్రతి ఒక్కరు క్లౌడ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నారు. అసలు ఐటీలోకి ఎంటర్ కావాలి అంటే మినిమం క్లౌడ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఎన్విరాన్మెంట్ క్లౌడ్ కంప్యూటింగ్లోకి మూవ్ అవుతున్నాయి, క్లౌడ్లోకి మూవ్ అయిపోతున్నాయి. సో మరి మినిమం తెలిసి ఉండాలి కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో దానికి ఒక 2 years పడితే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన లైఫ్ను మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడానికి ఎంత టైం పట్టొచ్చండి? సో ఇంకొకటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఏదైనా సరే కొన్ని ఆల్గారిథమ్స్, కొన్ని మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్తో పనిచేస్తాయి. దాన్ని రాసేది కూడా ఒక హ్యూమనే కదా. నేనేమంటాను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, లేకపోతే ఇంకొకటి వచ్చింది అని భయపడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాలి. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రీప్లేస్ అయినా సరే ఎక్కడో చోట మ్యాన్ పవర్ అయితే అవసరం ఉంటుంది కదండి. సో కోడ్ డీబగ్గింగ్ ఉంది. డీబగ్గింగ్ అంటే ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఏదన్నా చేసేస్తుంది, ఆ కోడ్ డీబగ్గింగ్ చేస్తుంది. కానీ న్యూ కోడ్ అయితే కంపల్సరిగా మళ్ళీ మనం చెప్పాలి కదా దానికి. ఖచ్చితంగా దీనికి చాలా టైం ఉందండి. నాకు తెలిసి అయితే నాకైతే ఒక 1.5 year బాబు, మేబీ నా అంత వయసు మా బాబుకి వస్తే అప్పుడు ఏదన్నా మీరు చెప్పిన ప్రొడక్టివ్ జరగచ్చేమో నా ఆలోచన ప్రకారం. ఇప్పుడైతే మాత్రం మిరాకిల్స్ అయితే జరగవండి. సో బట్ ఏమైపోతుందంటే, సో అది రీప్లేస్ చేసింది, ఇది మానవాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది అనగానే ప్రతి ఒక్కరికి అట్రాక్షన్ అనమాట. అదొక డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. సో నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఏది ఎలా ఉన్నా సరే మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. జాబ్స్ అంటారా, రిసెషన్ అయితే ఉంది, ఓపెనింగ్స్ లేక, ప్రాజెక్ట్స్ లేక. ఓకే, లేదా రీసెంట్గా ఒక 2 years బ్యాక్ బాగా ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకోవడం వల్ల, బడ్జెట్స్ ఎక్కువ పెరగడం వల్ల ఓకే ఇప్పుడు కొంచెం రిసెషన్ అయితే నడుస్తుంది. ఓకే, సో అలా అని చెప్పేసి జాబ్ రాకపోవడం, టెక్నాలజీ ఆగిపోవడం అయితే ఉండదు. ఖచ్చితంగా వితిన్ స్పాన్ ఆఫ్ 6 months 1 yearలో ఖచ్చితంగా ఐటీ అయితే బూమింగ్కి వస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రీప్లేస్మెంట్ జరిగే పరిస్థితి అయితే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ చూసుకుంటే సార్, ఇప్పుడు 100 మంది చేసే పని కూడా
10 మందితో చేసేయచ్చు, ఇంతమంది మనకు అవసరం లేదు పని వాళ్ళు కూడా అని చెప్పేసి కూడా అక్కడప్పుడప్పటికే లేఅవుట్ చేసేస్తున్నారు కదా, మరి వాళ్ళు దాన్ని ఏమంటారు కంపెనీస్? ఖచ్చితంగా వాళ్ళు కాస్ట్ కటింగ్ చేసుకుంటున్నారండి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ వచ్చిన తర్వాత పోస్ట్ కార్డ్స్ పోయాయి, అలా అని చెప్పేసి వాట్సాప్లో కొత్త రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ పోతే ఇంకో చోట వస్తున్నాయి కదండి. సో ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఆ స్పెసిఫిక్ స్ట్రీమ్లో మీకు జాబ్స్ పోయినా సరే ఇంకొక ఆపరేషన్స్లో మీకు జాబ్ వస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్సే అనుకుందాం, ఎగ్జాంపుల్ అన్నాం. ఎవరో ఒక సైంటిస్టు ఒక కోడ్ రాసి రోబోటిక్స్ చిప్స్ పెట్టాడు. అట్లీస్ట్ ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఆ రోబోస్ తయారు చేసే దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఆ చిప్స్ తయారు చేసే దాంట్లో కానీ నట్లు బోల్ట్లు తయారు చేసే దాంట్లో కానీ మీకు ఖచ్చితంగా మ్యాన్ పవర్ అవసరం వచ్చింది కదా. సరే అక్కడ కూడా మిషన్తోనే రీప్లేస్ చేద్దాం, అది కూడా మిషనే కదా, దానికి కూడా ఎవరో ఒకడు మనిషి పోయి చెయ్యాలి కదా. సరే దాన్ని కూడా ఇంకో దానికి వాడతాం, దానికి ఇంకొకటి కావాలి కదా. అంటే నేను అనేది ఏంటంటే మన అవసరాల కొద్దీ ఒక చోట తగ్గినప్పుడు ఇంకో చోట పెరుగుతాయి. దానివల్ల మనం ఏదో జరిగిపోతుందని మాత్రం ఎప్పుడు అనుకోవచ్చు. సో ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా నేను ఏం చెప్తాను అంటే ఒక వ్యూవర్ కి కానీ ఎవరైనా ఒక జాబ్ సీకర్ కానీ లేకపోతే లివింగ్ పర్సన్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. సో అక్కడనే ఉండడం కాదు, అప్డేట్. సో మనలో మనకి ఏదైనా కొత్తగా ఉంటేనే కదా మనల్ని ఎవరైనా మనల్ని చూస్తారు. అందరిలాగా మనం ఉంటే మనల్ని ఎందుకు చూస్తారు? సో జస్ట్ మనిషి దగ్గర మల్టిపుల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరైనా. సో ఇప్పుడు నా దగ్గర నేను ఇది ఒక్క పనే చేస్తాను అంటే సరే 2 పనులు తెలిసినోడిని నేను తీసుకుంటాను. సరే నేను 2 పనులు చేస్తాను అంటే 4 పనులు తెలిసినోడిని తీసుకుంటాను అంటాడు. నేనేమని చెప్తాను అంటే ఇంతకు ముందులాగా లేదండి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్స్ వాళ్ళు ఎట్లా కాంపిటీషన్ ఉండేది కాదు, వాళ్ళు ఏం చేసినా సరే ఓకే. ఇక్కడ అలా కాదు, మన ఇంటి పక్కనే 10 మంది ఉంటున్నారు, మనం చేసిన కోర్స్ మనం చేసిన పని ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగుంటుందని ఒక చిన్న టీ షాప్ పెడితే అక్కడ పక్కనే 4 షాపులు మరుసటి రోజుకి వచ్చేస్తున్నాయి. అంటే ఏ పనిలోనైనా కాంపిటీషన్, మీరు కొత్తగా అప్డేట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎప్పుడు అవకాశాలు ఉంటాయండి. చూసుకుంటే ఏఐ తీసుకున్న స్టూడెంట్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు. ఏఐ కాదండి, ఏ టెక్నాలజీ తీసుకున్నా సరే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. కానీ ఎస్పెషల్లీ ఏఐ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా మన సెక్టార్, ఐటీ సెక్టార్ కానీ లేకపోతే మన ఓల్డ్ కానీ ఏ వైపు చూస్తుంది కాబట్టి సో మీకు ఎక్కువ అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కడ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశ పరంగా, నా ఎక్స్పీరియన్స్ పరంగా కంప్లీట్గా కొంత అప్గ్రేడేషన్లో వెయిటింగ్తో ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.